స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలిచ్చే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం వంట అయినాక గరిటె తిప్పినట్లు ఉందని మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే తమ ప్రభుత్వం ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తూ ఉండటం శోచనీయమని అన్నారు. 5204 స్టాఫ్ నర్సు పోస్టులకు 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేయగా 2023 జూన్ 22న 1890 పోస్టులను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7094కు పెరిగిందని చెప్పారు. ఇక 2023 ఆగస్టు 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి తుది ఫలితాలు విడుదల చేసే సమయానికే ఎన్నికల కోడ్ మొదలైందని అన్నారు. దీంతో తుది ఫలితాల విడుదలకు తాత్కాలిక ఆటంకం కలిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తూ నియామక పత్రాలు ఇచ్చే పేరిట హడావిడి చేస్తూ స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ తమ ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు.